వినిపించిన దాంట్లో ఇప్పుడు విన్నారు కదా, ఒక ఏకాదం కదా అధ్యాయం, అలా వినిపించిన దాంట్లో కూడా ఏదైనా అర్థం కాంది, సందేహం వచ్చింది, నమ్మలేనట్టుగా ఉందనిపించిన అవి మీరు మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకోవచ్చు. ఇలా ఉండాలి సాధన. అల్టిమేట్గా మౌన ధ్యానమే చివరికి మిగలాల్సింది. ఆ మౌనంలో బాహ్యం లేకుండా అవడమే చివరికి మిగలాల్సింది. ఇక నేను పైకంటున్నానండి, మీకు శబ్దం కనీసం కాసేపు వింటే ఏకాగ్రత వస్తుంది అనే ఉద్దేశంతో మొత్తం సైలెంట్గా ఉంటే ఆడ అరగంట మొదలుపెట్టిన వెంటనే సైలెంట్గా ఉంచేస్తే ఎవరికి కాన్సన్ట్రేషన్ రాదు, ఏం జరుగుతుందో ఏమో అర్థం కాదు. లైవ్లోకి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. లాస్ట్కి నేను మాత్రమే ధ్యానం చేసుకుని ఉన్నట్టుగా అయిపోద్ది. అక్కడ జీరో ఉంటారనమాట. అలా సైలెంట్ ఉంటే ముందు జ్ఞానం రావాలి, ఆత్మజ్ఞానం రావాలి, సాధన విషయాలు తెలియాలి, ప్రతి పాయింట్ తెలుసుకోవాలి, ఏకాగ్రత పెంచుకోవాలి. వాటి కోసం బోధన పరంగా, నామస్మరణ పరంగా శబ్దం వస్తూ ఉంటాయి. ఆ శబ్దాలే దైవ శబ్దాలు.